పచ్చి పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. మా స్టైల్లో మేము చేసుకునే పచ్చి పులుసుని మీకు చూపించబోతున్నాను. నేను ఈ పచ్చి పులుసుని సాయి దగ్గర నేర్చుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కడియాల్ మమతాస్ కిచెన్. పచ్చి పులుసు తయారీకి కావలసిన పదార్థములు: ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి, టొమాటోలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, నూనె, పసుపు పొడి, ధనియాలు, జీరా, ఉప్పు, ఆవాలు. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ముందుగా ధనియాలు, దాని తర్వాత జీరా వేసుకున్న తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత పసుపు, టొమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకొని తగినంత నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చేత్తో నేను చూపిస్తున్న విధంగా మొత్తం బాగా నలిపేసుకోవాలి. ఎండుమిర్చి, టమాటో తొక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే పచ్చి కరివేపాకు, అలాగే తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసేసుకోవాలి. అంతే అండి, మన పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి ఈ స్టైల్లో పచ్చి పులుసుని చేసుకొని తిని చూడండి. రుచి అమోఘం, అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.